భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.8గా నమోదైంది. భూమి ఒక్కసారి కంపించడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కొద్ది సెకండ్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ రజనీకాంత్, ఏ ప్రాంతాల్లో భూమి కంపించింది, భూకంపాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరిసర సుమారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బోర్గంపాడు, భద్రాచలం పట్టణాల్లో భూమి తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో స్వల్పంగా కంపించింది. 26 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు మాత్రం ఇళ్లలో అర్ధరాత్రి పడుకున్న వాళ్ళంతా బయటికి పరుగులు తీసిన పరిస్థితి. ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు కూడా స్వల్పంగా అటు ఇటు ఊగినట్టు కూడా కనపడుతుంది. విజువల్స్ లో కూడా మనకి ఫ్యాన్ ఒక ఇంట్లో కూడా స్పష్టంగా అటు ఇటు ఊగుతున్నట్టు కూడా 26 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఒకసారిగా ప్రజలంతా భీతిల్లిన పరిస్థితి కలుగుతుంది. రెక్టార్ స్కేల్ పై మాత్రం దీని తీవ్రత మాత్రం 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం నిపుణులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లోనే రాజమండ్రి వాయువ్య దిశగా 111 కిలోమీటర్ల దూరం వరకు ఈ భూకంపం తీవ్రత వ్యాపించి ఉంది. 26 సెకండ్ల పాటు భూకంపం వ్యాపించినట్టు కూడా చెప్తున్నారు. దీంతో మాత్రం అప్పుడప్పుడు ఈ వర్షాకాల సీజన్ లో మాత్రం ఇలాంటి ఒడిదుడుకులు వస్తాయని చెప్పేసి భూకంప సంబంధించిన తీవ్రత సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బోర్గంపాడు, పారిశ్రామిక కేంద్రాల భద్రాచలంతో పట్టణాలతో పాటుగా పరిసర ప్రాంతాల గ్రామాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 26 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారని చెప్పి ఎలాంటి ప్రమాదం, ప్రాణ నష్టం కూడా ఎలాంటి జరగకపోవడంతో ప్రజలు, అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఈ ప్రతి సంవత్సరం ఈ వర్షాకాల సీజన్ లో మాత్రం ఇలాంటి భూకంపాలు మాత్రం వస్తూ ఉంటాయి. ఇదంతా భూకంపాల జోన్ గా ప్రకటించడం, గోదావరి పరివాహక ప్రాంతం కావడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతం నుంచి రాజమండ్రి వాయువ్య దిశగా అంటే రాజమండ్రి వైపు తూర్పు ముఖంగా అంటే వాయువ్య పట్టణం దిశగా మాత్రం 111 కిలోమీటర్ల వ్యాసార్థంతో మాత్రం ఈ భూకంపం వచ్చినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.